మా చెల్లెలతో పందెం కాసా. నెక్స్ట్ డే మా అమ్మ మౌనవ్రతం. సాయంకాలం 6 గంటల వరకు మౌనవ్రతం. ఆలోగానే మార్నింగ్ 10:00 లోగా మాట్లాడిచ్చా. ఏదో ఒకటి చేసి మాట్లాడిచ్చేస్తాను అని పందెం కాసాం. మా చెల్లెలు వద్దు అంత ఈజీ కాదు, తమాషా చేయొద్దు అది ఇది అని. ఏం కాదులే అన్న. సరే 10 లోకి చేయనింది. నేను లేచా, 9కి లేచా. అమ్మో లేట్ అయిపోయింది, 10 లోపల మాట్లాడిచ్చేసానని బెట్ కాశాను కదా అని ఇంట్లో అందరూ ఉన్నారు. అలా సరదాగా వంటింట్లోకి వెళ్ళా. మా అమ్మ కామ్గా ఏదో నైవేద్యం పెట్టాలని చేస్తుంది. తలకి తలస్నానం చేసి చుట్టుకొని మడి కట్టుకొని పనిలో ఉంది. ఓకే అనుకున్నా. వెళ్ళి పక్కన కూర్చున్నా. మా గుడ్ మార్నింగ్ అన్న అంటే అనింది. అని పని చేసుకుంటుంది. పని చేసుకుంటే నాకు అక్కడ పక్కన ఏదో చపాతీ పిండో ఏదో ఏదో పిండి ఉంది, నాకేం తెలుసు అది ఏ పిండో. తీసి అమ్మ ఈ పిండి నూనెలో వేయచ్చా అన్న. చూసింది. మళ్ళీ ఏదో పని చేసుకుంటాను. ఏంద్రా మాట్లాడలేదు అని చెప్పి అమ్మ ఈ క్యారెట్ ముక్కలు ఉన్నాయి, దీన్ని ఏం చేయాలి అన్న. దీన్ని వేసేస్తాను నేను ఆయిల్లో అన్న అనింది. సరే అని చెప్పి నేను చేశాను. ఆ చిన్న పిండిది ఏదో ఉంటే పక్కన ఆ పిండి ఇంత వంట చేసి ఆయిల్లో పడేసా. ఆయిల్లో పడగానే మా అమ్మ చూసి అనింది. అంటే అమ్మ మాట్లాడేసేంటమ్మా అన్నా అనింది. మాట్లాడేసావు నువ్వు అన్నావు కదా, మాట్లాడేసినట్టే అని. నాన్నగారు రండి ఒకసారి అన్న. మా నాన్న ఏంటి ఏమైంది అని. అమ్మ మాట్లాడేసింది అన్న. మా నాన్న పరిగెత్తుకుని వచ్చి ఏంటే మాట్లాడేసావా అంటే మా అమ్మ వాడి బొంద అనింది. అంటే ఎస్ ఐ డిడ్ ఇట్ అని ఫోన్ తీసి మా చెల్లెలకి మిషన్ అకంప్లిష్డ్ అన్న. ఆ రకంగా మా అమ్మని ముప్పు తిప్పలు పెట్టి పాపం మార్నింగ్ 10 లోపే మాట్లాడిచ్చేసాం మౌనవ్రతం నుంచి.